అంతర్ముఖం ఎపిసోడ్ 18 శీర్షిక మనసు ఎందుకు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుంది? ఉపశీర్షిక మనసు కోరేది సంతోషం, కాని అది ఎప్పుడూ తదుపరి కోరికను సృష్టిస్తుంది. మనిషి జీవితంలో ఒక విచిత్రమైన విషయముంది. అతననుకుంటాడు, ఇది దొరికితే నేను సంతోషంగా ఉంటాను, అది సాధిస్తే నా జీవితం పూర్తవుతుంది. కాని అది దొరికిన తర్వాత కూడా కొంతకాలానికి మళ్ళీ అదే భావన, ఇంకా ఏదో కావాలి. అప్పుడు ప్రశ్న, మనసు ఎందుకు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుంది? విజయానంతర ఖాళీ. విక్రమ్ ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి ఒక పెద్ద కల ఉంది, మేనేజర్ అవ్వాలి. అతను చాలా కష్టపడ్డాడు. చివరకు ఒకరోజు అతనికి ప్రమోషన్ వచ్చింది. ఆ రోజు అతను చాలా ఆనందపడ్డాడు. కానీ కొన్ని వారాల తర్వాత అతనికి మళ్ళీ ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలి. కోరికల చక్రం. మనసు ఒక విచిత్రమైన యంత్రం లాంటిది. ఒక కోరిక నెరవేరిన వెంటనే మరో కోరిక పుడుతుంది. ఫోన్ కొంటే కొత్త మోడల్ కావాలి, ఉద్యోగం వస్తే మంచి జీతం కావాలి, జీతం పెరిగితే ఇంకా స్థాయి కావాలి. ఇలా కోరికలు అంతంలేని వరుసగా వస్తుంటాయి. పోలిక. మనసు అసంతృప్తికి మరో కారణం పోలిక. విక్రమ్ తన స్నేహితుణ్ణి చూశాడు. అతనింకా పెద్ద స్థాయిలో ఉన్నాడు. అప్పుడు విక్రమ్ మనసులో ఒక భావన వచ్చింది. అతనికంటే నేను వెనుకబడ్డాను. అతని దగ్గర ఉన్నది అప్పుడే చిన్నదిగా అనిపించింది. గురువు బోధ. ఒకరోజు విక్రమ్ తన గురువును అడిగాడు, ఎందుకు నా మనసు ఎప్పుడో సంతృప్తి చెందదు? గురువు నవ్వుతూ చెప్పాడు, మనసు పని కోరుకోవడం, సంతృప్తి మనసు యొక్క లక్షణం కాదు. అసంతృప్తి యొక్క మూలం గురు వివరించాడు. మనసు ఎప్పుడూ భవిష్యత్తులో జీవిస్తుంది. అదిలా అంటుంది, ఇంకా కొంచెం దొరికితే, ఇంకా కొంచెం ఎదిగితే. అందుకే ప్రస్తుతం ఉన్నది మనసుకు సరిపోదు. ఒక అవగాహన. విక్రమ్ ఒకరోజు ప్రశాంతంగా కూర్చొని తన మనసును గమనించాడు. అతను గమనించాడు, ప్రతి ఆలోచన ఏదో ఒక కోరికతో వస్తోంది. ఆ కోరికే అసంతృప్తికి మూలం. స్వేచ్ఛ. కొంచెం కొంచెంగా విక్రమ్ ఒక కొత్త దృష్టి పొందాడు. అతను కోరికలను పూర్తిగా ఆపలేదు, కాని వాటితో పూర్తిగా ఐక్యం కాలేదు. అతను గ్రహించాడు, నా ఆనందం కోరికల నెరవేర్పుపై ఆధారపడకూడదు. ముగింపు బోధ. మనస్సు అసంతృప్తిగా ఉండటం సహజం. అది దాని స్వభావం. కాని నువ్వు ఆ మనసు కాదు. నువ్వు ఆ మనసును గమనించే అవగాహన. ఆ అవగాహన వచ్చినప్పుడు మనసు నిశ్శబ్దంగా మారుతుంది. ముగింపు మాట. మనసు ఎప్పుడూ ఇంకా ఏదో కోరుకుంటుంది. అది దాని పని. కాని నువ్వు ఆ కోరికల వెంబడి పరిగెత్తడం ఆపినప్పుడు ఒక కొత్త శాంతి నీ జీవితంలో ప్రవేశిస్తుంది. అప్పుడు సంతృప్తి బయట కాదు, నీ అంతరంగంలో ఉందని తెలుసుకుంటావు. అంతర్ముఖం ఎపిసోడ్ ముగింపు సందేశం. మనసు ఎప్పుడూ మరింత కోరుకుంటుంది. జ్ఞానం మాత్రం ఇప్పుడే సరిపోతుంది అని చెబుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.